హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్టుని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి టీజీపీఎస్సీ నుంచి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కూడా. సో ఈ పీడిఎఫ్ లిస్ట్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు నేరుగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే దానికంటే ముందు మనకి నోటిఫికేషన్లో వాళ్ళు ఏం చేశారంటే మరొకసారి మనకి ఏ సర్టిఫికెట్లు పెట్టుకోవాలో మరొకసారి అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. సో అంతకంటే ముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచే కంటే ముందు మనకి 13 తారీఖు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎవరైతే హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్లో అయితే మీరు ఏ జాబ్ కావాలని చెప్పేసి మీరు అక్కడ సెలెక్ట్ అయితే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు నచ్చినటువంటి జాబ్కి మీరు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనమాట. అది ఎప్పటి నుంచి అంటే మనకి 13 జూన్ 2024 నుంచి మనకి ఈ యొక్క వెబ్సైట్లో అంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.tspsc.gov.in, ఆ యొక్క వెబ్సైట్లో వాళ్ళు అవైలబుల్ పెడతారనమాట వెబ్ ఆప్షన్స్. సో అప్పటి నుంచి మీరు వెబ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్ కనుక మీరు పెట్టుకోకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాట్ అలౌడ్ అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడవచ్చు మనకి ఇక్కడ వితౌట్ ఫెయిల్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్, ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే వెబ్ ఆప్షన్కి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్లో మీరు సెలెక్టెడ్ ఏదైతే ఉద్యోగం మీకు నచ్చిందో ఆ ఉద్యోగానికి మీరు ఆప్షన్స్ కనుక ఇవ్వకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో కావాల్సినటువంటి మీరు అరేంజ్ చేసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకసారి అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరొకసారి అయితే చూడండి. సో చెక్ లిస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది చెక్ లిస్ట్. ఇది మనకు వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే నేను లింక్ కూడా డైరెక్ట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి చెక్ లిస్ట్ని. అండ్ అలాగే అంటే చెక్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ కూడా చేయాలన్నమాట. అది ఫిలప్ కూడా ఏ విధంగా చేయాలో నేను మొత్తం కూడా మరొక వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. సో అక్కడైతే ఆ యొక్క వీడియో అయితే చూడండి అర్థం కాకపోతే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ మీది పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ ఏ విధంగా మీకు పీడిఎఫ్ ఫామ్ని మీరు అంటే అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, నేను అక్కడ చేత మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే హాల్ టికెట్, మీ యొక్క హాల్ టికెట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి. ఒకవేళ రాకపోతే కామెంట్లో అడగండి, నేను తెలియజేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి మేము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు ప్రైవేట్లో లేదా ఓపెన్లో చదివినట్టయితే మీ యొక్క రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అనమాట. డిగ్రీది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ది మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే మీరు అక్కడ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కాన్వకేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు మార్క్స్ మెమోతో పాటు కాన్వకేషన్ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవాలి, అంటే రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ మదర్ లేదా ఫాదర్ నేమ్ అయితే ఉండాలన్నమాట. అండ్ పెళ్ళైన వాళ్ళకి భర్త పేరు అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకి ఖచ్చితంగా కావాలన్నది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మదర్ నేమ్ వచ్చేసి జస్ట్ ఎప్పుడు అవసరం అని అంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ అయినప్పుడు మదర్ నేమ్ అవసరము. ఇక ఫాదర్ నేమ్ వచ్చేసి ఖచ్చితంగా కావాలని అయితే అడగడం జరుగుతూ ఉంది. అండ్ హస్బెండ్ నేమ్ అయితే నాట్ అలౌడ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్కి. అండ్ ఇకపోతే ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి నాట్ అలౌడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ సర్టిఫికేట్ చెల్లదని వాళ్ళు ఇవ్వడం మరొకసారి అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 2021 to 22 ఇయర్ మధ్యలో ఉన్నటువంటి
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇవ్వాలని అయితే మరొకసారి అయితే తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎన్సీసీ కోటా లేదా ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద లేదా స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది, అన్నీ కూడా ఒరిజినల్స్. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ నుంచి, అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ నుంచి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే 2 జిరాక్స్ సెట్స్ కాపీస్ మీద గజిటెడ్ సైన్ చేయించి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయీ సర్టిఫికేట్ అనమాట. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అక్కడ అన్ఎంప్లాయీ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్ చేసుకుంటే వితిన్ 2-3 డేస్లలో మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 70కి ఎవరైతే వెబ్ ఆప్షన్లో పెట్టుకుంటారో వాళ్ళు హిందూ డిక్లరేషన్ అంటే హిందూ సర్టిఫికేట్, అంటే మీరు హిందూ అయినట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 94 అండ్ అలాగే 95 వచ్చేసి వెబ్ ఆప్షన్లో ఎవరైతే ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి సెలెక్టెడ్ పర్సన్స్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పర్సన్స్ యొక్క ఇవి మనకి హాల్ టికెట్ నెంబర్స్. సో దాదాపుగా మనకి 132 పేజీలు అయితే ఉన్నాయి. సో నేను ఈ పీడిఎఫ్ని అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడ నుంచి అయితే డైరెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీటితో పాటుగా మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ అలాగే కేటగిరీ వైజ్గా పోస్ట్ కోడ్ నెంబర్తో సహా మనకి వేకెన్సీ లిస్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఆ యొక్క వేకెన్సీ లిస్ట్ని చూసి మీరు వెబ్ ఆప్షన్లో మీ యొక్క ఆప్షన్స్ని అయితే ఇచ్చుకోండి. నేను ఒకసారి చూపిస్తా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మొత్తం కూడా మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ అలాగే కేటగిరీ వైజ్గా పోస్ట్ కోడ్ వైజ్గా అంటే పోస్ట్ వైజ్గా అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా అలాగే మనకి కేటగిరీ వైజ్గా కూడా ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఈ వేకెన్సీలని మీరు చూసుకొని మీ యొక్క జిల్లాకు సంబంధించి ఏ పోస్టుకు మీరు అంటే మీ జిల్లాలో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో చూసుకొని మీరు వెబ్ ఆప్షన్లో అయితే మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఈ యొక్క ఉద్యోగాల లిస్టును కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఉద్యోగాలు మీ యొక్క జిల్లాలో మీ కేటగిరీలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మీరు 13 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఇవ్వండి, ఇస్తేనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలౌ ఉంటుంది. సో మీ వెబ్ ఆప్షన్స్ అయిపోయినప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది వారు డేట్ని అయితే అనౌన్స్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో. సో ఇదేనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం కొత్త వారు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు చాలా ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను ఒక 100 లైక్స్ని అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.